ప్రైజ్ ద లార్డ్. ఈరోజు దేవుని వాగ్దానము. ఈ యొక్క క్రిస్మస్ దినాన మీ అందరికీ కూడా యేసుక్రీస్తు నామం పేరిట శుభాకాంక్షలు తెలియజేసి ఉన్నాను. బైబిల్ గ్రంథంలో నుండి యోహాను సువార్త 1వ అధ్యాయం 14వ వచనాన్ని మనం చదువుకుందాం. ఆ వాక్యము శరీరధారి అయి కృపాసత్య సంపూర్ణుడుగా మన మధ్య నివసించెను. ఆమేన్. దేవుని బిడ్డలారా, ఈరోజు దేవుడు మనందరితోనూ, నమ్మిన వారితోనూ నమ్మని వారితోనూ ఆయన మాట్లాడుతూ ఉన్నారు. వాక్యమే శరీరధారిగా ప్రభువైన యేసుక్రీస్తు వారు మన మధ్యకు వచ్చి ఉన్నారని బైబిల్ సెలవిస్తున్నది. అవును, యేసుక్రీస్తు దేవుడై ఉన్నాడు, రక్షకుడై ఉన్నాడు. నా పాప శాప దోషాల నుంచి నన్ను విడిపించడానికి భూమి మీదకి వచ్చి ఉన్నారు అని నమ్మిన ప్రతి వ్యక్తి పట్ల కూడా ఆయన శరీరధారిగా యేసుక్రీస్తు వారు నీ ప్రక్కనే ఉన్నారని బైబిల్ సెలవిస్తుందండి. అంతేకాదండి, ప్రతి విషయంలో కూడా మహిమ నుంచి అధిక మహిమలోనికి దేవుడు తీసుకొని వెళ్తారు. ఈరోజు వాగ్దానం ప్రకటన చేస్తుండగా ఆత్మ సంబంధమైన విషయాల్లో, భౌతిక సంబంధమైన విషయాలలో, మీ పట్ల, మీ కుటుంబం పట్ల, సమస్త విషయాల్లో కూడా మహిమ నుంచి అధిక మహిమలోనికి దేవుడు మిమ్మల్ని తీసుకొని వెళ్ళునుగాక. ఈ క్రిస్మస్